రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ డీసీపీ చేతన ఐపీఎస్ ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలోని 110 రైస్ మిల్స్ 23 ఇటుక బట్టీల అసోసియేషన్ సభ్యులతో సుల్తానాబాద్ పట్టణంలోని నారహరి ఫంక్షన్ హాలులో సమావేశం ఏర్పాటు చేసి వారికి పలు సూచనలు చేశారు। ఈ సందర్భంగా ఎస్సీపీ మాట్లాడుతూ పుట్టకోటి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వలస కూలీల భద్రత రైస్ మిల్స్ ఇటుక బట్టీ యజమానులదే అన్నారు। ప్రతి రైస్ మిల్ ఇటుక బట్టీల ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని వాటిని నిరంతరం పర్యవేక్షిస్తుండాలని అన్నారు। ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకువచ్చినప్పుడు వారి వివరాలు నమోదు చేసి రిజిస్టర్ మెయింటైన్ చేసి సంబంధిత శాఖలకు తెలపాలని అన్నారు। మగ కూలీలు ఆడ కూలీలకు వేర్వేరుగా నివాస ప్రాంతాలను ఏర్పాటు చేయాలని అన్నారు। మొన్న జరిగిన సంఘటన బాధాకరమైన సంఘటన అందరికీ తెలుసు। భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఈ ఇండస్ట్రీస్ యజమానులు అయితేనేమి పోలీసులు అయితే అందరం కూడా సంయుక్తంగా కలిసికట్టుగా ఒక అభిప్రాయానికి వచ్చి 80% ఇక ముందు ఈ సుల్తానాబాద్ ఏరియా కావచ్చు, పెద్దపల్లి ఏరియా కావచ్చు, ఎక్కడ ఎటువంటి దురదృష్ట సంఘటన జరగద్దు, ఏం ఇన్సిడెంట్ జరగద్దు అనేటువంటి మంచి భావనతోని మంచి ఉద్దేశంతో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం। ఇందులో భాగంగా ఒక 5 తీర్మానాలు చేసుకోవడం జరిగింది। ఒకటి ఇమ్మీడియట్గా అన్ని రైస్ మిల్లుల్లో ఆల్మోస్ట్ ఆల్ మా సుల్తానాబాద్ పరిధిలో 110 రైస్ మిల్లులు ఉన్నాయి। వీటన్నిటిలో కూడా దాదాపు సీసీ కెమెరాలు ఉన్నాయి। కాకపోతే జనరల్గా ఎవరైనా చేసే పరిస్థితి ఏంటంటే సీసీ కెమెరాలు పెట్టినప్పటికీ రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉండదు। ఇక నుంచి సీసీ కెమెరాలు అన్నీ కూడా లేని చోట్ల పెట్టడం, కొన్ని రైస్ మిల్లులో కొన్ని చోట్ల లేకపోవడం, లేదా ఆల్రెడీ కొన్ని పని చేయకపోవడం, అటువంటి ప్లేసుల్లో మంచి సీసీ కెమెరాలు అంటే కలర్ సంబంధించి కానీ, నైట్ విజన్ కానీ, లేకపోతే ఈ 3D ఎఫెక్ట్ ఉండేవి కానీ ఇలాంటి కెమెరా కొంచెం అంటే పర్ఫెక్ట్గా అంటే ఒక నేరం జరిగినప్పుడు నేరస్తుడు క్లియర్గా మనకు అనిపించే విధంగా బండి పోతుంది, ఒక వెహికల్ సపోజ్ ఆ వెహికల్ నెంబర్ కూడా కనబడే విధంగా ఉండేటువంటి కెమెరాలు కొంచెం మంచి కెమెరాలు పెట్టాలనేటువంటి తీర్మానం అందరిగా చేయడం జరిగింది। అట్లాగే రెండోది ఏంటంటే ఇప్పుడు సపోజ్ సాధ్యమైనంత వరకు రైస్ మిల్లుల్లో ఎక్కువ కూడా లేడీస్ ఉండరు। సపోజ్ ఎవరైనా ఫ్యామిలీతో ఉండేటువంటి వర్కర్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా సపరేట్గా ఒక సిస్టమ్ లాగా ఒక పద్ధతిగా సపరేట్ ఒక ఫ్యామిలీ క్వార్టర్స్ టైప్ వేరే, బ్యాచిలర్స్ రూమ్స్ కానీ క్వార్టర్స్ టైప్ వేరే ఉండే విధంగా ఏర్పాటు చేయమని చెప్పి మేము అనుకోవడం జరిగింది। ఇప్పటికే అట్లే ఉన్నది పద్ధతి, అయినప్పటికీ ఇంకేమైనా ఒకటి లేని చోట్ల కూడా ఇటువంటి పద్ధతి ఏర్పాటు చేయాలని కూడా మేము అనుకోవడం జరిగింది। అట్లాగే మూడోది 80% కూడా ప్రతిరోజు రాత్రి అయితే పగలైతే 24 hours ఇప్పుడు ఒక రైస్ మిల్లులో పనిచేసే వాళ్ళు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు తెలుగు వాళ్ళే కాకుండా భారతదేశం మొత్తం నుండి ముఖ్యంగా ఇప్పుడు మధ్యప్రదేశ్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, బీహార్ నుంచి ఎక్కువ ఈ రైస్ మిల్లో పనిచేసేటువంటి వర్కర్స్ వస్తున్నారు। కాబట్టి వాళ్ళ ఐడెంటిటీ సపోజ్ ఒక నేరం జరిగితే రేపు భవిష్యత్తు ఏంటి, ఆయన ఎక్కడో బీహార్లో పడుతుంటే పోయి మనం ఎక్కడికి పోవాలి, ఎవరిని పట్టుకురావాలి, ఎట్లా పట్టుకురావాలి, ఆ నేరస్తులు అనే విధంగా మేమందరం కూడా కూలంకషంగా చర్చించి అతనికి సంబంధించినటువంటి వివరాలు ఆధార్ కార్డు అయితేనేమి, ఒక్క ఆధార్ కార్డు కూడా అప్పుడప్పుడు మార్చుకునే అవకాశం ఉంటాయి। నిజంగా మధ్యప్రదేశ్లో ఉజ్జయిన్ దగ్గర ఒక జిల్లాలో ఏదో రూపనారాయణపూర్ అనే ఊరు ఉంది, ఆ రూపనారాయణపూర్ నిజంగా అయితేందేనా కాదా, ఎప్పుడో తీసుకున్న ఆధార్ కార్డా, లేకపోతే ఇప్పుడు కొత్తగా ఏమైనా యూపీలో పోయి బతుకుతున్నాడా, అక్కడ ఏమైనా పొదుపు ఆధార్ కార్డు ఉందా, ఇట్లా డీటెయిల్గా వెరిఫై చేయడం। అట్లాగే మా పోలీసు కూడా వాళ్ళు కొత్త వర్కర్ వచ్చినప్పుడు మాకు చెప్తే మేము క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది మాకు ఒకటి ఉంటుంది, CCTNS ఉంటుంది। ఇటువంటి వివిధ రకాల పోలీసు సంబంధించి టెక్నాలజీ వాడుకొని అతని మీద గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా, ఇతను ఏమైనా నేరస్తుడా